వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా జనరల్ హెల్త్ లో ఎగ్జిమా ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలని మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు సప్పర్ టైం కాబట్టి సప్పర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఎగ్జిమా ఉన్న వాళ్ళకి వెయిట్ తో సంబంధం ఉంటుందా? సో డైరెక్ట్ గా వెయిట్ ఎక్కువ ఉంటే ఎగ్జిమా ఉంటుంది ఆటోమేటికలీ అని చెప్పలేము, కానీ ఎగ్జిమా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఒబేసిటీ, ఓవర్ వెయిట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఎగ్జిమా వచ్చేటువంటి అంటే ఎగ్జిమా సింటమ్స్ ఎక్కువ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్సెసివ్లీ ఓవర్ వెయిట్ అంటే ఒబేసిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ బాడీలో క్రానిక్ స్టేట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉండటం మూలాన, అంటే ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఎప్పుడు తగ్గకపోవడం మూలాన, ఇన్ఫ్లమేషన్ మూలానే మనకి ఈ ఇచ్చింగ్ కానీ, ర్యాషెస్ కానీ, దద్దుర్లాగా రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లో ఉండదు కాబట్టి మనకి సింటమ్స్ కూడా, ఎగ్జిమా తాలూకు సింటమ్స్ కూడా ఎక్కువ సార్లు ఎక్కువ ఫ్రీక్వెంట్ గా కనిపించడం అనేది జరుగుతుంది. సో ఎగ్జిమా ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఒబీస్ గా ఉన్నట్టయితే గనక వెయిట్ లాస్ అయినప్పుడు కొంతవరకు ఈ సింటమ్స్ కూడా ఫ్రీక్వెన్సీ తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఎగ్జిమా ఉండటం వల్ల నైట్ టైం ఇచ్చింగ్ రావటం, నిద్ర పట్టకపోవటం ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వింటూ ఉంటాము. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఎగ్జిమా సింటమ్స్ కొంచెం సివియర్ గా ఉన్నప్పుడు నైట్ టైం నిద్ర పట్టకపోవటము, ఇచ్చింగ్ ఎక్కువగా ఉండటం అనేది కామన్ గా ఉంటుంది. ఇలాంటప్పుడు కొంచెం ఎక్సెసివ్ గా ఉంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా దానికి తగ్గ మెడికేషన్ యూజ్ చేసినట్టయితే టెంపరీగా ఆ సింటమ్ నుంచి రిలీఫ్ వస్తుంది. కాబట్టి నిద్ర అనేది అంటే నిద్రపోయేందుకు వీలవుతుంది. అండ్ గ్రాడ్యువలీ మీకు సింటమ్స్ ఎంత ఫ్లేరప్ అయ్యాయి అన్న దాన్ని బట్టి డాక్టర్ సజెషన్ మేరకు అవసరమైనన్ని రోజులు మెడికేషన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది కూడా. బట్ తక్కువ ఉంది అంటే సింటమ్స్ సివియరిటీ అంత ఎక్కువగా లేదు, కాకపోతే ఇట్స్ మోర్ ఆఫ్ మైల్డ్ అనాయన్స్, అంటే ఇబ్బందిగా ఉంటుంది కానీ పూర్తిగా నిద్ర పట్టకపోవటం అనేది ఇష్యూ కాదు అనుకున్నప్పుడు మాత్రం నైట్ టైం కూడా స్నానం చేసి, అంటే గోరువెచ్చటి నీళ్ళతో, బాగా హాట్ వాటర్ కాకుండా గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసిన వెంటనే ఇమీడియట్ గా మాయిశ్చరైజర్ కానీ కొంత ఆయిల్ కానీ అప్లై చేసుకోవటము, అట్లాగే చేతులకి లైట్ గ్లవ్స్ లాంటివి వేసుకోవటం వలన కూడా కొంత ఉపయోగం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే నిద్రలో తెలియకుండా గోళ్ళు పెద్దగా ఉండి అట్లా మళ్ళీ ఆ గోళ్లతో గోక్కోవడం మూలాన కూడా పుండు పడేటువంటి అవకాశం ఉంటుంది. దాని వలన కూడా మనకి సింటమ్స్ అనేవి తగ్గకుండా ప్రొలాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అవాయిడ్ చేయాలంటే కూడా యూజువలీ కొంచెం ఆ గోళ్ళు ట్రిమ్ చేసుకోవటము, కొంచెము లోపలికి కట్ చేసుకోవటము, అట్లాగే అవసరమైతే కనుక నైట్ గ్లవ్స్ వేసుకోవడము, నైట్ గ్లవ్స్ అంటే పల్చగా ఉండేటువంటి గ్లవ్స్ వేసుకోవటము కూడా చేయొచ్చు. అడిషనల్లీ మాయిశ్చరైజర్ అనేది మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలి. అట్లాగే నైట్ టైం చెమటలు ఎక్కువ పట్టకుండా చూసుకోవాలి. బాగా లో టెంపరేచర్ కాకుండా కొంచెం గాలి చక్కగా తగిలే ప్లేస్లోను, అట్లాగే డస్ట్ అది తక్కువ ఉండేటువంటి ప్లేస్లోను, అంటే బెడ్రూమ్లో బాగా డస్ట్ పట్టేలాగా చిన్న చిన్న వస్తువులన్నీ అక్యుములేట్ చేయటం అవన్నీ కాకుండా కొంచెం స్పేస్ ఉండేలాగా, అట్లాగే గాలి వచ్చేందుకు వీలుగా ఉండేట్టు చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చాలా వరకు కూడా నైట్ ఫ్లేరప్స్ అనేది తగ్గించుకోవచ్చు. సో స్ట్రెస్ కూడా ఎగ్జిమాని ఇంపాక్ట్ చేస్తుందా? యా, డెఫినెట్లీ అండి. సో మన బాడీలో ఏ ఫ్యాక్టర్స్ అయితే ఇన్ఫ్లమేషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయో, అంటే ఇన్ఫ్లమేషన్ మీద ప్రభావాన్ని చూపిస్తాయో, అవన్నీ కూడా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఎగ్జిమాకి కారణమవుతాయి, అంటే ఎగ్జిమా ఫ్లేరప్స్ కి కారణమవుతాయి అన్నమాట. సో స్ట్రెస్ లెవెల్స్ కాన్స్టెంట్ గా ఎక్కువగా ఉన్నప్పుడు, అది ఫిజికల్ స్ట్రెస్ అవనివ్వండి, సైకలాజికల్ స్ట్రెస్ అంటే ఏదైనా వర్క్ రిలేటెడ్ ప్రెషర్స్ కానీ, లేదంటే నిద్ర సరిపోకపోవటం మూలాన స్ట్రెసెస్ కానీ, లేదా ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ మూలాన స్ట్రెస్ కానీ, ఇట్లాంటివి ఉన్నప్పుడు కార్టిజాల్ అనేటువంటి స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నార్మలీ కార్టిజాల్ లెవెల్స్ మనం నిద్రపోయేటప్పుడు తగ్గిపోతాయి. బట్ ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు నిద్రపోతూ ఉన్న టైంలో కూడా కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువగానే ఉంటాయి. ఇట్లా కాన్స్టెంట్ గా కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ ఉండటం మూలాన, మెయిన్లీ ఈ బాడీలో ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ అనేవి కాన్స్టెంట్ గా ఎక్కువ ఉండటం మూలాన ఎగ్జిమా తాలూకు సింటమ్స్ ఒకసారి వచ్చాయి అంటే ఆ ఫ్లేరప్ అనేది తగ్గేందుకు అవకాశం ఉండదు. సో కంటిన్యూస్ గా ఆ ఇచ్చింగ్ అనేది, ర్యాషెస్ కానీ, ఆ దద్దుర్లు ఉండడం కానీ, దురద కానీ, ఇదంతా కూడా ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా మన లైఫ్ స్టైల్లో భాగం చేసుకుంటే కొంతవరకు మనం ఎగ్జిమా తాలూకు ఫ్లేరప్స్ ని తగ్గించుకోవచ్చు. ఓకే లహరి, ఎగ్జిమా ఉన్న వాళ్ళ సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? జనరల్ హెల్త్ లో ఎగ్జిమా ఉన్న వాళ్ళ సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం.
సోమవారం అవకాడో వాల్నట్ సాలెడ్, మసూర్ దాల్ సూప్. మంగళవారం క్యాబేజ్ బఠానీ కర్రీ, జొన్న రోటీ. బుధవారం మష్రూమ్ పెప్పర్ సూప్, క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్. గురువారం చౌచౌ టొమాటో గ్రేవీ, రాగి రోటీ. శుక్రవారం బఠానీ కూర, ముల్లంగి మిల్లెట్ రైస్. శనివారం క్యాప్సికమ్ చికెన్ కర్రీ, జీరా రోటీ. ఆదివారం టోఫు పాలకూర సాటే, బ్రాకలీ బ్రౌన్ రైస్. ఎగ్జిమా ఉన్న వాళ్ళ సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. సో లహరి, ఈ రోజు మాకు ఏ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం ముల్లంగి మిల్లెట్ రైస్, బఠానీ కూర ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ ముల్లంగి మిల్లెట్ రైస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముల్లంగి మిల్లెట్ రైస్ కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ముల్లంగి, మిల్లెట్ రైస్, అలానే క్యారెట్ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సప్పర్ లో ఎప్పుడు కూడా మనం ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నట్టయితే ఇన్ఫ్లమేషన్ అనేది తక్కువగా ఉంటుంది. మెయిన్లీ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ప్రివెంట్ అవుతాయి. అట్లాగే గట్ హెల్త్ కూడా బాగుంటుంది. కాబట్టి ఎగ్జిమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి. కాబట్టి మనకి ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో నార్మలీ తీసుకునేటువంటి వైట్ రైస్ కంటే కూడా మిల్లెట్స్ లో మనకి ఫైబర్ కంటెంట్, అట్లాగే యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో దానికోసం మనం మిల్లెట్స్ చూస్ చేసుకుంటున్నాం. దీంతో పాటు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ముల్లంగి ఇంక్లూడ్ చేస్తున్నాము. ముల్లంగిలో మనకి క్యాలరీస్ తక్కువ. ముల్లంగి అనేది కూడా దుంప అయినప్పటికీ కూడా దుంప కూరలతో కంపేర్ చేసినప్పుడు ముల్లంగిలో క్యాలరీ కంటెంట్ తక్కువగాను, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగాను ఉంటుంది. ముఖ్యంగా సల్ఫరస్ కాంపౌండ్స్ కూడా దీంట్లో ఎక్కువగా ఉండటం మూలాన ముల్లంగికి వచ్చేటువంటి ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ అనేది దాంట్లో ఉండేటువంటి సల్ఫరస్ కాంపోనెంట్స్ నుంచి వస్తుంది. ఈ సల్ఫరస్ కాంపౌండ్స్ ఎప్పుడు కూడా స్కిన్ హెల్దీగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి. సో ఎగ్జిమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇచ్చింగ్ రిలేటెడ్ సింటమ్స్ తగ్గించేందుకు కూడా ముల్లంగి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక ముల్లంగిలో క్యాలరీ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా మనం ఇక్కడ క్యారెట్ యూజ్ చేస్తున్నాము. క్యారెట్ లో వచ్చేసి వైటమిన్ ఏ కంటెంట్, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ క్యారెట్ లో మనకి అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, యాంటీ క్యాన్సరస్ ఏజెంట్స్ ఉంటాయి. సో కేవలం ఎగ్జిమాకి మాత్రమే కాకుండా ఓవరాల్ హెల్త్ కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం జింజర్ లేదా అల్లం కూడా యూజ్ చేస్తున్నాము. అల్లంలో ఉండేటువంటి జింజరాల్ అనేటువంటి పర్టికులర్ కాంపౌండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఎసిడిటీ సింటమ్స్ కానీ, అట్లాగే డైజెషన్ తాలూకు ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేందుకు అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎగ్జిమా ఉన్నప్పుడు అల్లం కానీ, పసుపు కానీ ఇలాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ తీసుకున్నప్పుడు యూజువలీ మనకి సింటమ్స్ ఫ్లేర్ అప్ అనేది వచ్చేటువంటి ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఫైనల్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పైసెస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. యాలకులు కానీ, లవంగాలు కానీ, దాల్చిన చెక్క ఇటువంటివన్నీ కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కూడా దాంట్లో ఉండేటువంటి ఏరోమాటిక్ కాంపౌండ్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. కాబట్టి బాడీలో ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్లో ఉంచి ఈ ఇన్ఫ్లమేషన్ మూలాన వచ్చేటువంటి ఎగ్జిమా సింటమ్స్ ని కూడా కంట్రోల్లో ఉంచేందుకు ఉపయోగపడతాయి. ముల్లంగి మిల్లెట్ రైస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ బఠానీ కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బఠానీ కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ బఠానీ, కొబ్బరి తురుము, అలానే పసుపు మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? మనకి రకరకాల గింజలు మనం రెగ్యులర్ గా డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటాము. దాంట్లో మల్టిపుల్ న్యూట్రియంట్స్, దాని తాలూకు బెనిఫిట్స్ అన్ని ఉంటాయి. ఆ గింజలన్నిట్లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అయితే వాటన్నిటిలోకి ప్రోటీన్ కంటెంట్ అన్నిటికంటే ఎక్కువగా ఉండేదైతే బఠానీల్లోనే. 100 గ్రామ్స్ బఠానీలు తీసుకున్నట్టయితే దాంట్లో దాదాపు 35 to 40 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. అలాగే బఠానీల్లో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు బఠానీలు తీసుకుంటే రోజుకు కావాల్సినటువంటి ఫైబర్ లో దాదాపు 60 to 70% మనకు ఆ బఠానీల నుంచే లభిస్తుంది కూడా. సో బఠానీలు రెగ్యులర్ గా డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఆ ఫైబర్ కంటెంట్ అనేది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయడానికి, అట్లాగే గట్ లో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా అంటే లార్జ్ ఇంటెస్టైన్ లో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ గా ఉపయోగపడటం ద్వారా మన గట్ హెల్దీగా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది. సో గట్ హెల్దీగా ఉన్నప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ గట్ లో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియాని ఆల్టర్ చేసినప్పుడు మన స్కిన్ పైన ఉండేటువంటి బ్యాక్టీరియా కూడా ఆల్టర్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా కూడా మనకి ఎగ్జిమా తాలూకు సింటమ్స్ నుంచి రిలీఫ్ ఇచ్చేందుకు బఠానీ ఉపయోగపడుతుంది. బఠానీలో రకరకాల మినరల్స్ కూడా ఎక్కువ కంటెంట్ లోనే ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉండటం మూలాన కొన్ని రకాల ఎనీమియాస్ ని ప్రివెంట్ చేయటము, అట్లాగే
నిద్ర పట్టేందుకు అవసరమైనటువంటి మనకి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ అవసరం అవుతుంది. దాని ప్రొడక్షన్కి కూడా బఠానీలు చాలా బాగా ఉపయోగపడతాయి. అడిషనల్లీ బఠానీల్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా మన ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేసేందుకు ఉపయోగపడుతుంది. సప్పర్లో మనం బఠానీలు తీసుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఉండేటువంటి ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ కాంబినేషన్ తోటి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉండటం మూలాన ఎక్కువ అంటే లాంగ్ డ్యూరేషన్ పాటు మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని స్టడీగా మెయింటైన్ చేసేందుకు కూడా బఠానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. బఠానీతో పాటు మనం ఇక్కడ కొబ్బరి లేదా కోకోనట్ యూజ్ చేస్తున్నాము. కొబ్బరిలో వచ్చేసి మనకి సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, కానీ ఆ సాచురేటెడ్ ఫ్యాట్ కూడా లో మాలిక్యులర్ రేట్ సాచురేటెడ్ ఫ్యాట్ అవ్వటం మూలాన మన బాడీకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కోకోనట్లో ఉండేటువంటి మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అనేటువంటివి మన హార్ట్ హెల్దీగా ఉండటానికి, అంటే తక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు మన హార్ట్ హెల్దీగా ఉండటానికి, గట్ హెల్త్ బాగుండటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచేందుకు అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడు కోకోనట్ యూజ్ చేసినా కానీ రెగ్యులేటెడ్ పోర్షన్లో తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. అట్లాగే ఇక్కడ మనం టర్మరిక్ లేదా పసుపు కూడా యూజ్ చేస్తున్నాము. పసుపుకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, అట్లాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ వంటివన్నీ ఉన్నాయి. పసుపులో రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా పసుపులో ఉండేటువంటి కర్క్యూమిన్ అనే ఒక పర్టిక్యులర్ పదార్థం మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ద్వారా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా కంట్రోల్లో ఉంచేందుకు, అట్లాగే ఇన్ఫ్లమేషన్ మూలాన వచ్చేటువంటి అదర్ హెల్త్ ఇష్యూస్ని కంట్రోల్ చేసేందుకు కూడా పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. కిషోర్ ఇలా అడుగుతున్నారు, నేను వెజిటేరియన్ని, ఎగ్స్ కూడా తీసుకోను, B12 డెఫిషియన్సీ తగ్గాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియజేయండి. హలో కిషోర్ గారు, B12 అనేది సాధారణంగా యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్లో మాత్రమే ఉంటుంది. సో మీరు నాన్ వెజిటేరియన్ తీసుకున్నప్పుడు, ఎగ్స్ కూడా తీసుకున్నప్పుడు మీకు మెయిన్ సోర్స్ వచ్చి డైరీ ప్రోడక్ట్స్ మాత్రమే అవుతాయి. అంటే పాలు, పెరుగు, అట్లాగే పనీర్ లాంటివి అండ్ ఈవెన్ చీజ్ కూడా మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఎంతో కొంత B12 అనేది లభిస్తుంది. అలాగే మీకు B12 డెఫిషియన్సీ ఏ లెవెల్లో ఉంది అన్న దాన్ని బట్టి అది పూర్తిగా డైట్తోనే క్లియర్ అవుతుందా లేకపోతే సప్లిమెంట్స్ అవసరమా అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు డైట్తో మాత్రమే క్లియర్ అయ్యేటైతే కనుక రెగ్యులర్గా డైరీ ప్రోడక్ట్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, కనీసం 500 ml ఆఫ్ డైరీ ప్రోడక్ట్స్ అంటే పాల రూపంలో కానీ, పెరుగుగా కానీ, మజ్జిగ కానీ, చీజ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కలిపి 400 to 500 ml ఆఫ్ డైరీ ప్రోడక్ట్స్ డైలీ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మీకు ఆ రోజుకి అవసరమైనటువంటి B12 అనేది అందుతుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ ముల్లంగి మిల్లెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు ఓల్ గరం మసాలా వేసుకుందాం. ఓల్ గరం మసాలాలో అరోమాటిక్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి, అలానే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అల్లం వేసుకుందాం. అల్లంలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి, అలానే డైజెషన్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అల్లం వేసుకుందాం. అలానే ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకుందాం. ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం. సో క్యారెట్ లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అలానే విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ముల్లంగి తురుము వేసుకుందాం. సో ముల్లంగిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, సల్ఫరస్ కాంపౌండ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, అలానే వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది. ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు పుదీనా వేసుకుందాం. పుదీనా డైజెషన్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉడికించిన మిల్లెట్స్ ని తీసుకుంటున్నాము. మిల్లెట్ రైస్ లో ఎక్కువగా విటమిన్స్, మినరల్స్ అలానే ఫైబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. సో ముల్లంగి మిల్లెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ ముల్లంగి మిల్లెట్ రైస్ రెడీ. ఇప్పుడు బఠానీ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. సో పాన్ లో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు ఓల్ గరం మసాలా వేసుకుంటున్నా. కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, అలానే యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. సో పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బఠానీని తీసుకుంటున్నాము. సో బఠానీలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, మినరల్స్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది, అలానే ఫైబర్ కూడా ఎక్కువగా లభిస్తుంది. గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు పుదీనా వేసుకుందాం.
పుదీనా కూడా డైజెషన్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, అలానే తగినంత కారం, ఉప్పు కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకుందాం. సో కొబ్బరి తురుము తీసుకోవటం వల్ల హార్ట్ హెల్దీగా ఉండటానికి ఉపయోగపడుతుంది, అలానే గట్ కూడా హెల్దీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. కొబ్బరిలో ఎక్కువగా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, సో తక్కువగా తీసుకోవటం మంచిది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుందాం. సో నీళ్లు వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి. దానికి టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. కాసేపు ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు చూద్దాం. సో బఠానీ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకుందాం. ఇవాళ మన సెకండ్ రెసిపీ బఠానీ కూర రెడీ. ముల్లంగి మిల్లెట్ రైస్ కి బఠానీ కూరకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. ముల్లంగి మిల్లెట్ రైస్ కి కావలసిన పదార్థాలు: మిల్లెట్ రైస్ 1 కప్పు, ముల్లంగి 1, క్యారెట్ 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఓల్ గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 3. ముల్లంగి మిల్లెట్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో ఓల్ గరం మసాలా, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, ముల్లంగి తురుము వేసి కాస్త వేగాక అందులో పుదీనా, ఉడికించిన మిల్లెట్స్, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ముల్లంగి మిల్లెట్ రైస్ రెడీ. బఠానీ కూరకి కావలసిన పదార్థాలు: నూనె 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఓల్ గరం మసాలా 1 టీ స్పూన్, ఉడికించిన బఠానీ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, పుదీనా కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బఠానీ కూర తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో ఓల్ గరం మసాలా, జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక తర్వాత అందులో పసుపు, ఉడికించిన బఠానీ, పుదీనా, తగినంత ఉప్పు, కారం, కొబ్బరి తురుము వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే బఠానీ కూర రెడీ. నిర్మల ఇలా అడుగుతున్నారు, సమ్మర్ లో ఎక్కువగా కొబ్బరి నీళ్లు, చెరుకు రసం తీసుకుంటూ ఉంటాం కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇవి తీసుకోవచ్చా? తెలియజేయండి. హలో నిర్మల గారు, సమ్మర్ లో వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా హైడ్రేషన్ కోసం కేవలం వాటర్ మాత్రమే కాకుండా వాటర్ ఎక్కువగా ఉండేటువంటి రకరకాల ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, బటర్ మిల్క్ ఇట్లాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారు. అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా చెరుకు రసం మాత్రం పూర్తిగా అవాయిడ్ చేస్తేనే మంచిది. కొబ్బరి నీళ్ళ విషయానికి వస్తే కొబ్బరి నీళ్ళలో కూడా కొంత అమౌంట్ ఆఫ్ షుగర్ అనేది ఉంటుంది. అయితే ఇది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి ఎక్సెసివ్ గా కాకుండా రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకున్నట్టయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు హైడ్రేషన్ కోసం కేవలం కొబ్బరి నీళ్లు, చెరుకు రసం మాత్రమే కాకుండా
రకరకాల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కీరా దోస, పుచ్చకాయ లాంటివి, కివీ లాంటి ఫ్రూట్స్, జామకాయ లాంటివి కూడా డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డీహైడ్రేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మా ఫస్ట్ రెసిపీ ముల్లంగి మిల్లెట్ రైస్. సో మిల్లెట్స్ లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. ఇక ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక మన సెకండ్ రెసిపీ బఠానీ కూర. సో బఠానీల్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. ఈ వారం అంతా అమృతంలో జనరల్ హెల్త్ లో ఎగ్జిమా ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీక్ మరొక థీమ్ తో మళ్ళీ కలుసుకుందాం.